శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన, ఒరిజినల్ శివసేన కాదు, బాలాసాహెబ్ ఠాక్రే శివసేన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోకి వెళ్ళింది. పార్టీ పేరు కానీ పార్టీ గుర్తు కానీ ఏక్నాథ్ షిండే గారి నేతృత్వంకి వెళ్ళింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి పార్షియల్ శివసేన రాహుల్ గాంధీతో కలిసి బాలాసాహెబ్ ఠాక్రే యొక్క సిద్ధాంతాలకు, ఆయన లక్ష్యాలకు, ఆయన స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీతో ఓటు బ్యాంక్ రాజకీయాల్లో పాల్పడేటువంటి వ్యక్తులతో, శక్తులతో కలిసినందుకు మహారాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బాలాసాహెబ్ ఠాక్రే శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే పట్ల విశ్వాసం ఉండేటువంటి ఓటర్లందరూ కూడా మూకుమ్మడిగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ పార్టీలకు మద్దతు ఇచ్చారు. ఇది చాలా మార్పు, స్పష్టమైనటువంటి మార్పు మహారాష్ట్రలో కనిపించింది. బాలాసాహెబ్ ఠాక్రే కొడుకైనటువంటి ఉద్ధవ్ ఠాక్రే, మానవుడైనటువంటి ఆదిత్య ఠాక్రే, వీళ్ళ మాటలను లెక్క చేయకుండా ప్రజలు బాలాసాహెబ్ ఠాక్రే మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆయన ఆలోచన విధానంతో, ఆయన స్ఫూర్తితో కొడుకును కూడా లెక్క చేయకుండా శివసేనకు, వాళ్ళతో కలిసినటువంటి పార్టీలకు సరిగ్గా బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు ఆ వచ్చిన కొన్ని సీట్లు, ఉద్ధవ్ ఠాక్రేకి వచ్చినటువంటి కొన్ని సీట్లు కూడా శివసేన ఓట్లు కాదది, శివసేన వ్యతిరేక ఓట్లతో ఆ సీట్లు వచ్చాయి. కూడా నిజమైనటువంటి శివసేన టోటల్గా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇండియా పక్కన చేరింది. ప్రజలు చాలా చైతన్యవంతులైన విషయం మరొకసారి మహారాష్ట్ర ఎన్నికల్లో స్పష్టమైంది. శివసేన పెట్టింది ఎందుకు, శివసేన ఏ లక్ష్యాల కోసం పెట్టారో, ఆయన కొడుకు పార్టీని ఎవరి చేతిలో పెట్టాడు, దానికి వ్యతిరేకంగా ప్రజలు ఏ రకంగానైతే శివసేన ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేశారో, మహారాష్ట్ర ప్రజలు కూడా ఉద్ధవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసి బాలాసాహెబ్ ఠాక్రే యొక్క ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా నిలబడడం అనేటువంటిది ఎన్నికల్లో మరొక ప్రత్యేకతని సందర్భంగా మనం చేస్తాం.